కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి. మనము ఎన్నో నేర్చుకుంటాం, ఎన్నో వింటూ ఉంటాం. అన్నీ వింటూ అన్నీ తెలుసును అనుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మన జీవితంలో గురువులు వచ్చాక అప్పటి వరకు దేహమే నేనని మరి జీవిస్తున్న మనము ఒక్కసారి అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనే మహావాక్యాలు విన్నప్పుడు మరి అర్థం కాక మనం అయోమయంలో ఉంటాం. కానీ గురువు బోధించగా మనకి కొంచెం అహం బ్రహ్మాస్మి అంటే అర్థమవుతుంది. ఆ అభిప్రాయం స్థిరమవుతుంది. ఎందుకు అంటే ముఖ్య కారణం ఒకటి, వేదాలు ఉపనిషత్తులు మరి ఈ మహావాక్యాలు చెప్పారు కాబట్టి ఇది కరెక్టే అని అనిపిస్తూ ఉంటుంది. మరి గురువు బోధించినప్పుడు కరెక్టే అనిపిస్తుంది. మనం జ్ఞానంలో ఉండి జ్ఞానం పెంచుకున్నప్పుడు కూడా అది కరెక్టే అనిపిస్తూ ఉంటుంది. కానీ బయటకు వచ్చాక మళ్ళా ఆ స్థితి నుంచి మామూలు స్థితికి మనం వచ్చేస్తూ ఉంటాం. అది సత్యమని తెలిసినా అది సత్యంలాగా అనిపిస్తుంటుంది, కానీ ఆ సత్యంలో జీవించలేకపోతున్నాం. సత్యమని తెలుస్తోంది, సత్యమే అనిపిస్తోంది, కానీ మనము అలా జీవించలేకపోతున్నాం. జీవించలేకపోవడానికి కారణం ఏంటి? మరి మనకి ఈ రకంగా ఉన్నప్పుడు అలా జీవించలేకపోతే మరి ఆత్మ సాక్షాత్కారం పొందడం జన్మంతా కష్టపడినా దొరకదు. ఎందుకు అంటే మరి సంశయం ఉన్నప్పుడు సాధన కూడా కుదరదు. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే మహాత్ములు 3 కారణాలు చెప్పడం జరిగింది. పూర్వజన్మ నుంచి వస్తున్న కర్మల వల్ల, అంటే ఆ వాసనలు ఆత్మ వెంట రావడం వల్ల, అజ్ఞానము ఎక్కువగా ఉండడం వల్ల. ఈ అజ్ఞానము ఎంతగా ఉంది అంటే చెప్తున్నప్పుడు బాగున్నాం, మళ్ళా యథాప్రకారం మామూలుగా అయిపోతున్నాం. మరి 1 అజ్ఞానం, 2 మిథ్యాజ్ఞానం, 3 సంశయ చిత్తుడు. ఈ 3 కారణాలట మనం అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉండలేకపోవడానికి కారణం ఈ 3. ఏమిటి అజ్ఞానం అంటే ప్రపంచం శాశ్వతం, శరీరం శాశ్వతం అని అనుకోవడమే పెద్ద అజ్ఞానం. ఈ అజ్ఞానమే నేను బ్రహ్మము అని తెలుసున్న ఆ సత్యాన్ని కనుమరుగు చేస్తూ ఉంటుంది. సత్యం తెలుసుంది, కానీ అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉండలేకపోతున్నాము. అంటే సత్యాన్ని కప్పిపుచ్చే అంత, అంటే మరుపులోకి తెచ్చే అంత ఉంది మనకి అజ్ఞానం. అజ్ఞానం ఎంతవరకు ఉంటుందో ఆత్మతత్వం తెలుసుకునే దృష్టి చాలా తక్కువ ఉంటుంది. మనం గమనిస్తే సాధనలో గంటలు కూర్చుంటారు చాలామంది. మేము రాత్రంతా కూర్చున్నాం, మేము ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటాం, రోజులు కూర్చున్నాం. అంటే అక్కడ మనం గమనించుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది రోజులు కూర్చోవడం కాదు, గంటలు కూర్చోవడం కాదు. మరి కళ్ళు తెరిచి బుద్ధికి పదును పెట్టి గురువు చెప్పిన జ్ఞానాన్ని మనలోకి ఎక్కించుకోవాలి, మనలో ఇంకిపోవాలి. అది ఇంకిపోతుందా లేదా అని ఆలోచించట్లేదు. నువ్వు సాధన వల్ల శుద్ధత్వం పొందవచ్చేమో, కానీ ఆ సాధనలో నువ్వు పొందేది కళ్ళు తెరిచి జ్ఞానం విన్నప్పుడు మాత్రమే ఎక్కువ వస్తుంది. అందుకే బుద్ధుడు చెప్తాడు, ధ్యానము అంటే సాధన చెయ్యమని గురువు చెప్పినప్పుడు చెయ్యాలి, జ్ఞానం వినమని గురువు చెప్పినప్పుడు వినాలి. ఏ పని చెయ్యమని చెప్పినప్పుడు గురువు ఆ పని చెయ్యడమే జ్ఞానం.
మరి పొద్దుగోకలా తిండి మానేసి ఇది మానేసి నేను ఫుడ్ తగ్గించేసుకున్నాను, నేను ధ్యానం కుదరట్లేదు, ధ్యానంలో కూర్చుంటాను అంటే గమనించుకోండి. తెల్లవాళ్ళు ధ్యానం చేస్తే మరి మేము ధ్యానులు అయిపోయాము, చాలా బాగుంది, చాలా హాయిగా ఉంది అంటారు. మరి భగవంతుడు మరి మానవులకు కానీ ఏ జంతువులకు కానీ జీవించడం నిద్రించడం రెండూ ఇచ్చాడు. మరి రెండూ భగవంతుడు ఇచ్చినప్పుడు మనం ఆ టైం చూసుకుని నిద్రపోవాలి. ఎలా నిద్రపోవాలి? ఎంత నిద్రపోవాలో అంత నిద్రపోవాలి. ఎంత మేలుకోవాలో అంత మేలుకోవాలి. ఎంత తినాలో అంత తినాలి. ప్రకృతి కూడా తమో గుణంలో ఉంటుంది కాబట్టి ఆ తమో గుణ లక్షణాలు నిద్రే. నిద్ర మరుపు అంటే దుఃఖాన్ని మరిచిపో, శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి నిద్ర. లోన బయట శరీరమే అనుకుంటున్నాం, లోన ఎన్నో ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు నిద్రలో మానవుడు ఏమీ తినడం మూలాన్ని ఏమవుతుంది? లోన ఉన్న ఫంక్షన్ కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది, ఆగిపోదు. జీర్ణక్రియ కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది. అందుకని శరీరంలో బాహ్యేంద్రియాలు అంతరేంద్రియాలు విశ్రాంతి తీసుకోవడానికి నిద్ర మానేసి ధ్యానం చేసామంటే నిద్ర మానేసి ధ్యానం కాదు. ధ్యానం అని పేరు చెప్పి నిద్రపోవడం. ఎప్పుడూ శరీరాన్ని కృషింప చేసుకోకూడదు, నీకు బలవంతంగా కృషింప చేసుకోకూడదు. శరీరానికి ఎంత కావాలో, ఈ అన్నమయ కోశానికి ఎంత కావాలో అంత తీసుకుంటూ ఉండాలి. లేకపోతే అన్నమయ కోసం క్షీణించిపోతుంది. అలాగా మనం ఎందుకు అంటే ఒక అజ్ఞానంతో ఎంతవరకు ఎంత తినాలి, దేని మీద సాధకుడు ఫస్ట్ మొదటి స్టేజ్లో ఎలా తినాలి, ఎలా వ్యవహారం ఉండాలి, రెండో స్టేజ్లో ఎలా ఉండాలి, మూడో స్టేజ్లో ఎలా ఉండాలి, చివరికి ఎలా ఉండాలి, ఇవన్నీ వశిష్ఠుల వారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. అది వేరే క్లాస్లో చెప్పుకుందాం. మరి అయితే మనకు తెలుసున్నది కరెక్ట్ అనుకోవడం అజ్ఞానం, మెడిజ్ఞానం, ఏమీ తెలియని స్థితి. అందుకని మనం ఇంకా ప్రథమ స్థానంలో ఉన్నప్పుడు వినడం బాగా అలవాటు చేసుకోవాలి. ఎంత వింటూ ఉంటామో మనము మైండ్కి రెస్ట్ ఇచ్చినప్పుడు ఇది గ్రహించే శక్తి పెరుగుతుంది. అది నిద్రలో మాత్రమే, ధ్యానం వచ్చే వరకు నిద్రలో మాత్రమే రెస్ట్ తీసుకుంటుంది మైండ్. అందుకని భగవంతుడు మానవుడికి గ్రహించే బుద్ధిని ఇచ్చాడు, మరి స్వీకరించే మనస్సుని ఇచ్చాడు. అంటే స్వీకరించడం అంటే ఇప్పుడు గురువు నువ్వు దైవానివి అన్నాడు, అహం బ్రహ్మాస్మి స్థితి నీకు రావాలి అని చెప్పాడు. మరి తెల్లవాళ్ళు ధ్యానం చేసేవాళ్ళకి, నిద్రను మాని ధ్యానం చేసేవాళ్ళకి వాక్యంలో అహం బ్రహ్మాస్మి స్థితిలో జీవిస్తున్నారా, లేదు నేను తెల్లవాళ్ళు ధ్యానం చేస్తున్నాను అని అహంకార స్థితిలో ధ్యానం చేస్తున్నారా? ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోవాల్సిన విషయం. మరి మనకి ఎంతవరకు అజ్ఞానం ఉంటుందో అంతవరకు గురువు చెప్పినా అపనమ్మకం. మనకి పత్రికారు ఎప్పుడు తెల్లవాళ్ళు ధ్యానం చేయమని చెప్పలేదే. పౌర్ణమి 3 రోజులు మాత్రం ధ్యానంలో కూర్చోండి, శక్తి ఎక్కువ వస్తుంది అని ఆయన మినిమంగా అట్లా చెప్పారు మనకి. మరి మనం ఎందుకు అది వినలేకపోతున్నామంటే తీవ్రమైన అజ్ఞానం. అందుకే పత్రిసారి ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు, ఏంటి అంటే అందరివి వినండి, నేను చెప్తున్నాయి మీరు మాత్రం దగ్గరగా ఉంటే స్వీకరించండి, లేకపోతే వద్దు. వినడం మాత్రం వినాలి. ఏమో ఎవరి ద్వారా మీరు ఏ కొత్త విషయం తెలుసుకుంటారు, కానీ సాధన మాత్రం నేను ఎన్నో సాధనలు పరీక్షించి ఇది కరెక్టు అని 108 సాధనలు నేను పరీక్షించి ఇది కరెక్ట్ అని మీకు చెప్తున్నాను. ఎందుకంటే నాకంటే మీరేం పరీక్షిస్తారు, ఇది కరెక్ట్ కాదు. ఇంకా మనం వేరే ధ్యానాలు ఎందుకు చెయ్యాలి
అన్నీ అమర్చిపెట్టి పళ్ళెల్లో పెడితే హాయిగా భోజనం చేయక, లేదు నేనే వండుకుని నేనే తింటానంటే నువ్వే కష్టపడాలి. గురువు అనేవాడు ఎందుకు వస్తాడంటే నీ జీవితం వడ్డించిన విస్తరాకులా చెయ్యడానికి గురువులు వస్తారు. మనం వెళ్ళిపోవడమే అక్కడ నమ్ముకుని దైవం మీద భారం వేసి ఈ గురువును కూడా నువ్వే ఇచ్చేవు అని భారం వేసి మనం ముందుకు అడుగులు వేయాలి. ఎప్పుడు కూడా అజ్ఞానంతో మనం డిస్కస్ చేస్తే వాళ్ళ గొప్పలు చెప్తారు. మీరు గమనించుకోండి, ఎందుకు గొప్పలు చెప్తున్నారు అంటే వాళ్ళకి ఇంకా ప్రపంచం శాశ్వతం అనే అజ్ఞానం పోలేదు. జ్ఞాని ఎట్లా ఉంటాడు? బయట వాళ్ళు వాడి గొప్ప చెప్తారు కానీ వాడికి చెప్పుకోడు. జ్ఞాని దృష్టిలో పరమాత్మ మెచ్చుకుంటే చాలు, ప్రపంచం మెచ్చుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటాడు. శరీరం కోసం ఏమీ పాటుపడ్డు. ఎందుకు అంటే ఆత్మశక్తి పెరిగితే ఆటోమేటిక్గా శరీరం శక్తి పెరుగుతుంది అని జ్ఞానికి తెలుసు. కానీ మనలో అజ్ఞానం ఉన్నంతసేపు గురువు చెప్పిన శాస్త్రాలు చెప్పినా మనకి ఇలా ఇంత తీవ్రమైన అజ్ఞానం ఎందుకు వచ్చింది అంటే గత జన్మ సంస్కారం. పుట్టినప్పటి నుంచి చుట్టూరు ఉన్న పరిసరాలని అదే సత్యం నిత్యం అనుకున్న భ్రాంతి వలన ఈ అజ్ఞానం పోదు. ఈ అజ్ఞానం ఎలా పోతుంది అంటే గురువు చెప్పిన విషయాలు శాస్త్రాలని అధ్యయనం చేస్తూ ఉండాలి. అందుకే పదే 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 శ్రవణం చేస్తూ ఉన్నప్పుడు నీకు లోన నుంచి నీ మనసు ప్రపంచం శాశ్వతం అంటుంది, నీ బుద్ధి అదే కరెక్ట్ అంటుంది, నీ దృష్టి ప్రపంచం వైపు ఉన్నప్పుడు. కానీ ఈ గురువాక్యాలు విని మరి శాస్త్రాలు అధ్యయనం చేసి గురువు చెప్పిన సాధన చేసినప్పుడు నీ బుద్ధి వికసించి నిజమే కదా, ప్రపంచం నశిస్తోంది కదా, శరీరం నశిస్తోంది కదా, నశించని శాశ్వతమైన ఆత్మ ఉంటుంది కదా, అది నేనే ఈ తొడుగులన్నీ వేసుకుని వచ్చాను అని ఆ శ్రవణం వల్ల స్వాధ్యాయం వల్ల నీకు మెల్లిమెల్లిగా అజ్ఞానం తొలగిపోతుంది. అప్పుడు కొంచెంగా అహం బ్రహ్మాస్మి అనే స్థితి అనే సత్యం నీలో స్థిరపడుతుంది. ఇక మరి మిథ్యాజ్ఞానం. ఈ మిథ్యాజ్ఞానం అంటే చాలామంది చాలా విషయాలు ప్రపంచ జ్ఞానం ఇది నశించేది. మిథ్య అంటే లేదని కాదండి, కొన్నాళ్ళు ఉండి కొన్నాళ్ళు పోతుంది. అందుకని ఈ శరీరం ఉన్నంత వరకే నీ డిగ్రీలు నీ పదవులు, తర్వాత ఉండవు. కానీ అవి శాశ్వతం అనుకోవడమే మిథ్యాజ్ఞానం. ఇంకొకటి ఏంటి అంటే ఈ శరీరంతో ఎన్ని డిగ్రీలు సంపాదించాను, ఎన్ని జ్ఞానం సంపాదించాను, ఈ ప్రపంచంలో నన్ను అందరూ పొగుడుతున్నారు, ఇంట్లో అందరూ పొగుడుతున్నారు, చుట్టూరు వాళ్ళు పొగుడుతున్నారు అంటే ఈ పొగడ్తలు శాశ్వతం కాదు. నిన్ను మించిన వాడు దొరికినప్పుడు, నిన్ను మించిన వాడు కనబడినప్పుడు, నిన్ను పొగిడిన వాడే నిన్ను విమర్శించి పక్కవాడిని పొగడొచ్చు. అందుకే ఈ పొగడ్తలు, ఈ డిగ్రీలు, ఈ ధనము శాశ్వతం కావు, నీ వెంట రావు అని గురువు చెప్తూ ఉంటాడు. కానీ ఈ మిథ్యాజ్ఞానం తీవ్రంగా ఉన్నప్పుడు వినబుద్ధి కాదు, ఆ స్థితి నుంచి వచ్చేస్తూ ఉంటాం. ఇంకొకటి ఏంటి అంటే మనకి పుట్టినప్పటి నుంచి పూజలు, స్తోత్రాలు, గుళ్ళు ఇవన్నీ కూడా అలవాటు. అందుకని సరి అయిన జ్ఞానం పొందలేకపోయినప్పుడు అంటే గురువు ఇచ్చిన జ్ఞానం బుద్ధి వికసించక ఎక్కలేనప్పుడు మనం ముందు కార్యక్రమాలు, పుణ్యకర్మలు, నైమిత్తిక కర్మలు అంటే పూజలు, స్తోత్రాలు, గుళ్ళు, గోపురాలు తిరగడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. అది భక్తుడి లక్షణమే కానీ యోగి లక్షణం కాదు అని మనకి తెలియదు. నీకు భక్తిలో ఉండొచ్చు, నైమిత్తిక కర్మలు చేస్తున్నావు, కానీ భక్తిలో జ్ఞానం పెరగదు.
నీకు సద్గురు వచ్చి జ్ఞానం బోధించిన రోజున జ్ఞానం పెరిగి యోగిగా ఎదగిస్తావు. ఎవరు యోగి అంటే ప్రపంచం శాశ్వతం కాదు, దేహం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం అని జీవించేవాడే. ఈ మనం నివసిస్తున్న భూమి ఇహలోకం. ఇలాంటి లోకాలు ఎన్నో ఉన్నాయి. నేను వచ్చింది సత్యలోకం నుంచి, చేరవలసింది సత్యలోకంలోకి అని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. కానీ ఇది శాశ్వతం అనుకోవడం మిథ్యా జ్ఞానం. ఇక్కడ పొందినవన్నీ శాశ్వతం అనుకోవడం మిథ్యా జ్ఞానం. ఈ మిథ్యా జ్ఞానం పోవాలి అంటే గురువు చెప్పిన విషయాలు నిరంతరము మరణం మరణం మరణం. ఒక్కసారి విని వదిలేయడం కాదండి, మననం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సర్దుకుంటూ ఉంటాం, పెట్టేమా లేదా అని 2-3 సార్లు చూసుకుంటూ ఉంటాం. మరి అది తాత్కాలికమైనవి, అక్కడ ఇబ్బంది పడవచ్చు అని. కానీ ఇక్కడ గురువులు వచ్చి చెప్పినప్పుడు ఇది తాత్కాలికం కాదు, శాశ్వతమైన జ్ఞానం ఇది. అంటే ఇది ఈ జన్మకే పరిమితమైన జ్ఞానం కాదు. మరి మళ్ళా ఒక చిన్న కర్మ ఉండి ఇంకో జన్మ తీసుకున్నప్పుడు ఈ ఆత్మ కూడా ఈ జ్ఞానం వెళుతూ ఉంటుంది, అక్కడ ఇంకొంచెం పొందుతుంది. అలా జన్మ జన్మలకి సాధనలోకి వచ్చాక ఈ జ్ఞానపరంగా ఇంకా ఇంకా ఎదుగుతూ ఉంటాం. అందుకే భిన్న విషయాలు శాస్త్రం ద్వారా తెలుసుకున్నవి నిరంతరము మననం చేసి ఈ అభిప్రాయాన్ని, ఏ అభిప్రాయం, అహం బ్రహ్మాస్మి అనే అభిప్రాయం మనలో స్థితమవ్వే వరకు మనము మననం చేసుకుంటూనే ఉండాలి. ఇక 3వ కారణం ఏం చెప్పుకున్నాం? సంశయము. అంటే ఈ సంశయ చిత్తుడు ఎప్పుడు ఈనాటికి కూడా ఎన్ని విన్నా, ఎన్ని చేసినా, మరి ఎన్ని చదువుతున్నా, మరి ఆ సంశయం మనసులో ఈషన్ మాత్రంగా ఉన్నా నువ్వు అహం బ్రహ్మాస్మి స్థితికి చేరలేవు అని మహాత్ములు చెప్తున్నారు. ఆత్మ సాక్షాత్కారం కావాలి అంటే నీకు గురువు ఏనాడైతే వచ్చాడో, మనం ఎన్నోసార్లు అందరికీ చెప్తాం, ప్రపంచ విద్యలు నేర్పేవాడు సద్గురువు కాదు, మళ్ళా జన్మల్ని పెంచేవాడు సద్గురువు కాదు, కర్మలు చేయించేవాడు సద్గురువు కాదు. నిన్ను పుణ్యలోకాల వరకు తీసుకెళ్తాడు, కానీ శాశ్వతమైన సత్యలోకానికి తీసుకువెళ్ళలేరు ప్రపంచక గురువులు. సద్గురువు మాత్రమే. ఈ సృష్టి అంతా పరమాత్మమయమే, పరబ్రహ్మమయమే. నువ్వు కూడా భూమి మీదకి సత్యలోకం నుంచి ఒక అంశాత్మగా భూమి మీదకి వచ్చావు, కానీ నువ్వు కూడా పరబ్రహ్మం యొక్క అంశే. నేర్చుకోవలసిన భూమి మీద నేర్చుకుని, చెయ్యవలసిన సాధన చేసి, నీ నిజస్వరూపం భూమి మీదే ఉండగానే తెలుసుకుని నువ్వు ఏ లోకం నుంచి వచ్చావో ఆ లోకంలోకి చేరుకోవాలి అని మనకి పాఠాలు నేర్పుతూ, ఈ అభిప్రాయం స్థిరంగా ఉండడానికి తన బోధల్ని మనతో శ్రవణం చేయించి, ఆ తర్వాత ఆ సాధనని నిరంతరము చేయిస్తూ ఈ బోధనలు మననం చేయడానికి మనకి ఇన్ని పుస్తకాలు స్వాధ్యాయం ఎందుకండి అంటే నిరంతర మననం కోసం. ఈ స్వాధ్యాయం లేకపోతే మనం మననం చేయడానికి అవకాశం ఉండదు. గురువు 10 మాటలు చెప్తే 2 మాటలు కూడా ఆలోచనలో ఉంచుకోలేము. అందుకే మరి పత్రి గారు కానీ రాఘరావు గారు కానీ ఎంతసేపు నోట్సులు అంటారు. నేను మొన్న అనంతపురం వెళ్ళినప్పుడు విజయ్ కుమార్ సార్ అని బాగా పత్రి గారి దగ్గర నేర్చుకునే సార్ దగ్గర రాత్రి 11 గంటల వరకు నేను కూర్చోవడం జరిగింది. మాట్లాడుతుంటే సార్తో ఉన్న అనుభవాలన్నీ వింటున్నాను. నేను వింటుంటే అప్పుడు ఆయన చెప్పారు, సార్ చెప్పిన ప్రతి మాట నేను నోట్ చేసుకుంటే నాకు ఇన్ని చాలా కట్టలు డైరీలు ఉన్నాయమ్మా నా దగ్గర. అప్పుడు నేను అనుకున్నాను, ఓహో సార్ మాకే కాదు వాళ్ళకు కూడా చెప్పారు అని.
నేను అనుకున్నాను. అంటే పూర్వం శిష్యులందరూ కూడా సార్ చెప్పే అద్భుతాలన్నీ కూడా నోట్స్లో రాసుకుని ఈనాటికి గుర్తుంచుకుని ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం సార్ మాట్లాడిన మాటలు ఈనాటికి ఆ సార్ చెప్తున్నారంటే ఎంత గుర్తు పెట్టుకున్నారు, ఎన్నిసార్లు రివిజన్ చేశారు, ఎన్నిసార్లు ఆయన మననం చేసుకున్నారు నాకు అర్థమైందనమాట. నిజంగా పత్రిసారి శిష్యులు మనమైతే శ్రవణం చేసి వదిలేయడం కాదు, అయితే నోట్స్ రాసుకోవాలి. ఆ బుక్స్ చదువుతూ ఉంటే స్వాధ్యాయం వల్ల రాయడం వల్ల మనకి నిరంతర మననం అవుతుంది. ఆ మననమే నిధిధ్యాసగా మారుతుంది. అంటే మన హృదయంలో అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాలు వినినప్పుడే కాదు, ప్రతి క్షణము ఆ స్థితిలో ఉండగలిగే స్థితి మనకి ఏర్పడుతుంది. ఆ స్థితి ఎంతగా పెరుగుతూ ఉంటుందో మనలో జాలి, దయ, కరుణ, త్యాగం అనే గుణాలు మనలో పెరుగుతూ ఉంటాయి. అందుకే మనసు శుద్ధి అవుతుంది అంటే సాధన వల్ల. నీ మనసు ఎంతగా శుద్ధి అవుతుంటుందో అప్పుడు హృదయ శుద్ధి అవుతుంది. హృదయ శుద్ధి అంటే నీ ఆత్మ ఉన్న ప్లేస్ అది. అందుకే హృదయం చాప్యతో ముఖ అని మరి మంత్రపుష్పంలో ఇస్తారు, నీ హృదయంలో ఉంటాడు ఆయన ఆత్మ అని. మరి ఈ విధంగా భగవంతుడి స్థానం అది అని మనకు చెప్తూ ఉంటుంది కృష్ణ యజుర్వేదంలో. మరి మనం అహం బ్రహ్మాస్మి స్థితి నుంచి అస్తమాటు కిందకు జారిపోవడానికి ప్రపంచకపు ధ్యాసే అంటే అజ్ఞానమే, మిథ్యాజ్ఞానం, సంశయము, ఈ మూడిటి వల్ల ఆ స్థితి నుంచి విన్నప్పుడు బాగున్నా అలా ఉండలేక మనం కిందకి దిగజారిపోతూ ఉంటాం. అందుకే నిరంతర సాధన అంటే మనసును ప్యూరిటీ చేసుకోవడం. ఒక్క సాధన వల్ల ప్యూరిటీ అవుతాం, కానీ స్వాధ్యాయం వల్ల, సజ్జన సాంగత్యం వల్ల మన జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటాం. ఊరికే పత్రిసారి మనకు చెప్పలేదు త్రిరత్నాలు అని, మూడిటికి ఒకటే విలువిచ్చారు. ఏంటి? సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఈ 3 త్రిరత్నాలు అన్నారు, కానీ సాధన ఎక్కువ చేసి స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం తక్కువగా ఆయన ఏం చెప్పలేదు. మూడిటి ఒకటే క్వాలిటీ, అందుకే త్రిరత్నాలు. ఈ 3 ఫాలో అవుతూ ఉండాలి. ఫాలో అయినప్పుడు నిరంతర మననం, నిరంతర శ్రవణం. ఎందుకంటే సాధనలో ముందు మనసుని ప్యూరిటీ చేస్తాం. మనసు ఎప్పుడు ప్యూరిటీ అయిందో బుద్ధి అప్పుడు శుద్ధత్వం పొందుతుంది. ఇది ఎందుకు చెయ్యాలి? మనకంట పుట్టపర్తి సాయిబాబా గారు చెప్తూ ఉండేవారు, ప్రాపంచిక జీవితంలో మన మనసు న్యూస్ పేపర్లా ఉంటుందట. అంటే న్యూస్ పేపర్ నిండా అక్షరాలు ఉంటాయి. మరి మనం సద్గురువులు వచ్చి వాళ్ళ ప్రబోధాలు వింటున్నప్పుడు మనము ఈ మనసుని తెల్ల పేపర్లా చేసుకోవాలట. మరి తెల్ల పేపర్లా చేసుకోవాలంటే దానికి ఒకే ఒకటి సాధన. సాధన ఆ మనసుని ప్యూరిటీ చేయడానికి, తెల్ల పేపర్లా చేసుకోవడానికే సాధన చేయిస్తారట గురువులు మన చేత. మరి ఆ తెల్ల పేపర్ అయిపోయాక ఆ గురువుల యొక్క బోధన అనే అక్షరాలు, ఆ ప్రింట్ తెల్ల పేపర్ మీద చాలా స్వచ్ఛంగా పడుతుందట. అప్పుడు నీకు చదువుకోవడానికి వీలవుతుంది అనేవారు. అంటే న్యూస్ పేపర్ మీద ఏమి రాసినా స్పష్టంగా తెలియవు, తెల్ల పేపర్ మీద ఏ అక్షరాలు పెట్టినా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ప్యూరిటీ అంతా రావాలి తెల్ల పేపర్లు అని మనసు అవ్వడానికి సాధన ఉండాలి. ఆ సాధన వల్లే అవుతుంది. అలా చేసాక వాళ్ళ బోధలు ఏంటి? ముందు గురువు అన్నవాడు తన బోధల వల్ల ఫండమెంటల్స్ అన్నీ మనకు చెప్పేస్తారు. ఇది ఉండాలి, ఇది ఉండకూడదు, ఇది తినాలి, అది తినకూడదు, ఎంత నిద్రపోవాలి, ఎంత మేలుకోవాలి, ఎంత సాధన చేయాలి, ఎంత స్వాధ్యాయం చేయాలి, ఇవన్నీ మనం చెప్తాడు. మరి చెప్పినప్పటికీ గురువు నిరంతరము మన పక్కన లేకపోతే మళ్ళీ మనం మర్చిపోతాం. కాబట్టి ఈ సజ్జన సాంగత్యాల వల్ల
విన్నది ఫస్ట్ వింటే శ్రవణం అవుతుంది, ఈ శ్రవణం మననం అవుతుంది. నిరంతర స్వాధ్యాయము సజ్జన సాంగత్యం వల్ల చూడండి, గురువు మనని ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకువెళ్తాడు. ఆ తరువాత మనము నితిధ్యాసగా మారుతాం. మరి మీకు రాఘరావు గారిని చూస్తే ముందు సాధన, భీమవరంలో గంటల సాధన. ఎందుకు అంటే ఆ సాధన వల్ల మరి 20 రోజులు ప్రాపంచిక చెత్త అంతా వేసుకుని వచ్చినప్పుడు అది పోవాలి. తెల్ల పేపర్ లాగా మన మనస్సు ఉండాలనే మరి రాఘరావు గారు సాధన 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 అని సాధన గంటలు చేయిస్తూ మరి తర్వాత బోధ, అది మరి శ్రవణం, మనస్సును తెల్ల పేపర్లా చేయడం, ఆ తర్వాత ఆ జ్ఞానపరమైన జ్ఞానం అంతా ఆ తెల్ల పేపర్ మీద ప్రింట్ చేయడం లాంటిది. మరి ఈ విధంగా మనము ఎప్పుడైతే సాధన చేస్తూ శ్రవణం స్వాధ్యాయం చేస్తూ ఉంటామో మరి అప్పుడు ఈ అహం బ్రహ్మాస్మి స్థితి మనకు నిధిధ్యాస అవుతుంది. అంటే లోన ప్రింట్ అయిపోయి ఉంటుంది. అప్పుడు విన్నప్పుడే కాదు, విననప్పుడు కూడా మనము ఆ స్థితిలో ఉండగలుగుతాం. అలా ఉండడానికే గురువుల ప్రయత్నాలు. సారు రాఘరావు సార్ చాలాసార్లు చెప్తారు, మీరందరూ ఎదగడమే నా కోరిక అని. గమనించుకుంటే త్యాగమయ్య జీవితం, ఎవరైతే జీవితాల్ని, వాళ్ళ సమయాన్ని, వాళ్ళ డబ్బుని, వాళ్ళ వాక్కుని సద్వినియోగం చేస్తూ ప్రజల కోసం జీవిస్తారో వాళ్ళు ఆత్మస్థితిలో ఉన్నట్టు. ఏమీ లేకుండా కబుర్లు చెప్తూ కాలక్షేపాలు చేస్తూ వాళ్ళని వీళ్ళని విమర్శిస్తూ కూర్చుంటే వాళ్ళు ఇంకా అహం బ్రహ్మాస్మి స్థితి కాదు, అహం దేహాస్మి స్థితిలో ఉండిపోతారు. అందుకే పత్రికారు మనకి నో కామెంట్, నో జడ్జిమెంట్ చెప్పారు. ఇలా నువ్వు ఉంటే దేహాస్మి స్థితిలో ఉంటావు. నీ పని నువ్వు చేసుకుంటూ లోక కళ్యాణకరమైన పనులు చేస్తూ ఉంటే అహం బ్రహ్మాస్మి స్థితిలో నువ్వు ఉంటావు అని మనకి నేర్పడం జరిగింది గురువుగారు. మరి మంచి సద్గురువుని పొంది మన ఆలోచన విధానాన్ని మార్చుకున్నాం, మన అభిప్రాయాలను మార్చుకున్నాం. మరి ఎంతసేపు మరి మన మహావాక్యాలని నిరంతరము మననం చేసుకోవడానికి ఈ సాధన సజ్జన సాంగత్యం స్వాధ్యాయం మనకి రాఘరావు గారు ఎంతో చక్కగా అవకాశాలు ఇస్తూ మనని ఇంకా ఉన్నత స్థితి వైపు నడపడానికి మరి ఇట్లా రోజు మర్చిపోకుండా జూమ్లు నిర్వహిస్తూ మరి తన శిష్యులు ఎక్కడ గాడి తప్పుతారో, గాడి తప్పితే దారి తప్పుతారు అని మరి ఇంత కృషి చేస్తున్నారు. మరి మనం రోజు ఇంకా ఎదుగుతున్నామా? ముందు కంటే ఇప్పుడు ఎంత నేర్చుకున్నాం, ఎంత సాధన చేస్తున్నాం గమనించండి. సాధన శరీరానికి శక్తి, మనస్సును ప్యూరిటీ ఉంచుకోవడం కోసం. మరి స్వాధ్యాయము సజ్జన సాంగత్యం మన జ్ఞానం పెంచుకోవడం కోసం. అందుకే నిరంతర శ్రవణం, నిరంతర స్వాధ్యాయం, నిరంతర సజ్జన సాంగత్యం, ఈ మూడు ఉన్నప్పుడు మనము అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉంటాం. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.